ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత చెప్పినా దత్తత తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ హోమం ఆగిపోయినట్టే ఆ బిడ్డ జీవితం ఆగిపోతుంది. ఈ మట్టి కుండ పగిలినట్టే ఆ బిడ్డ తల పగిలిపోతుంది. స్వామీజీ స్వామీజీ హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. శివ అమ్మా, అదేంటి నా జాబిల్? మేము వద్దు అంటున్నా ఎవరి మాట వినలేదు కదా బావగారు. జాబిల్లి చచ్చిపోతుందని అన్నా కూడా మీకు పున్నమియే ముఖ్యం కదా. జరిపించండి జరిపించండి. ఈ స్వామీజీ చెప్పిన మాటల్లో నిజం లేదు. జాబిల్లి ఇక్కడే ఉంటే ఎందుకు చనిపోతుంది? ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. దత్తత తీసుకోవడం ఎవరికో ఇష్టం లేనట్టుంది. అయ్యా శివయ్య, నీ ప్రతిరూపంలో వచ్చి ఇంత అన్యాయం చేస్తుంటే కళ్ళు మూసుకొనున్నావా అయ్యా? అమ్మా పున్నమి, నన్ను నన్ను క్షమించమ్మా. అయ్యగారు అయ్యగారు, ఏంటిది అయ్యగారు? నా తలరాత బాగా లేకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? మా ఇంటికి మంచి చేసిన నీకు ఏదో ఒక మంచి చేయాలనుకోవటం మా తప్పు కాదు. కానీ ఎందుకో ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. కీడు శంకిస్తూనే ఉంది. పున్నమి, నీకు మేమేమీ చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమ్మా. అమ్మగారు, వద్దు అమ్మగారు. మన గోత్రనామాలు పున్నమి తలరాతలో లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు పెద్దమ్మా. ఇంకా ఇక్కడ ఏం చేస్తాం? ఇంటికి వెళ్దాం పదండి అత్తయ్య. పదండి. వీళ్ళు దత్తత కార్యక్రమం ఆపేసినట్టున్నారు. అందుకే ఇలా మాట్లాడుకుంటున్నారు. దత్తత కార్యక్రమం ఆగిపోతే ఇక మాకెందుకు ఈ పెళ్ళి? పున్నమిని దత్తత తీసుకోపోతే మమ్మీ డాడీ ఈ పెళ్లికి ఒప్పుకోరు. పున్నమిని కాకుండా వేరే ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోలేను. డాడీ ఆదిత్య, డాడీ డాడీ చెప్పే మమ్మీ. ముందు పద. మమ్మీ నువ్వు నా మాట వినురా. మమ్మీ ప్లీజ్ ప్లీజ్ మమ్మీ. ప్లీజ్ మామ్, పున్నమి మీద నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? డాడీకి నువ్వైనా చెప్పు మామ్. ఒక్క నిమిషం ఆగు. శేఖర్, మేనేజర్కి చెప్పి టికెట్స్ ఎప్పుడుంటే అప్పుడు బుక్ చేయమని చెప్పనా? అలాగే శ్రవంతి. చూడండి మహాదేవ్ గారు, పున్నమిని దత్తత తీసుకుంటున్నారని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు అది జరగలేదు. సో మేము బయలుదేరుతామమ్మా. ఇంకా సంవత్సరం వరకు పని లేకపోయినా పర్వాలేదు. దేవుడా, జోరుగా హుషారుగా షికార్. నువ్వు చేసింది మామూలు తప్పు కాదురా. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు. నిన్నంత ఈజీగా వదిలిపెట్టనురా. ప్లీజ్ డాడ్, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. నేను పున్నమిని తప్ప ఇంకెవరిని నా వైఫ్గా ఊహించుకోలేను. నవీన్, ఆర్ యు మ్యాడ్? అమెరికాలో లేని బ్యూటీ స్టార్సా? నువ్వు బెస్తానాలే కానీ క్యూ కడతారు. అనవసరంగా ఫోలిష్ గా బిహేవ్ చేసి మన పరువు తీయకు. అయ్యా నేను చెప్తున్నాను కదా, మా పున్నమి బంగారం. అవునా?
అమెరికాలో ప్లాటినమ్స్ ఉన్నాయన్నయ్య. మీకు తెలుసు కదా, అవి బంగారం కంటే విలువైనవి, అందమైనవి కూడా. అది కాదా? ప్లీజ్ అన్నయ్య, ఈ విషయంలో ఇంకా ఫోర్స్ చేయకండి. శేఖర్, వెళ్దామా? ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఫోర్స్ చేయకండి. స్రవంతి, పద. ఆగండి. అంకుల్, ఆంటీ, మీరిప్పుడే అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. వై? ఏ ఓటనో బ్రో. అవును రాజమాత, వీడెవరో తెలుసా? ఇంత చెప్పినా దత్తత తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఈ హోమం ఆగిపోయినట్టే ఆ బిడ్డ జీవితం ఆగిపోతుంది. హరహర మహాదేవ శంభో శంకర అని హై వోల్టేజ్ లో బిల్డప్ ఇచ్చాడు కదా, వాడే వీడు. పున్నమిని దత్తత తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ₹1,00,000 ఇస్తే ఈ పర్ఫార్మెన్స్ చేశాడంట. రే, ఏరా, ఎందుకు చేసావే పని? చేసావు? చెప్పు, ఎందుకు చేసావు? చెప్పరా, చెప్పు. ఎవరు చేయించారు నీతో ఈ పని? చెప్పు. ఎవరు నీతో ఏ పని చేయించారు? అమ్మా, వీడిలో చెప్పడమ్మా, వీడిలో చెప్పడు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, చెప్పరా. చెప్పు. నా పున్నమి ఏం పాపం చేసిందిరా? మీరందరూ ఇలా అడ్డుకుంటున్నారు. అసలు మీతో ఇంత నీచమైన పనులు చేస్తుంటే చెప్పు. చంపొద్దు, చంపేస్తా. లేకపోతే ఈ పాపం చేయించింది ఎవరు? చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పరా. చెప్పు. మయూకా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.